డాక్టర్ మన్మోహన్ సింగ్. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సేవలు భారతదేశంలో ఇప్పటికీ గుర్తుంచుకొని సువర్ణయుగం. రాజనీతి తెలిసిన నిష్కలంష నాయకుడు మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలపరిచిన ప్రథమ ప్రధాని. నేడు ఆయన ఉన్నతమైన సేవలను స్మరించుకుంటూ మనమందరం ఆయనకు నివాళులు ఘటిద్దాం. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 1932లో పాకిస్తాన్లోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రజ్ఞులైన ఆయన ఆక్స్ఫర్డ్ నుండి PhD పూర్తి చేసి ఆర్థిక రంగంలో విప్లవకారి మార్పులను తీసుకురావడంలో ముందున్నారు. ఆర్థిక సంస్కరణలు 1991 ఆర్థిక సంక్షోభం సమయంలో ఆర్థిక మంత్రి స్థానంలో ఉండి మార్కెట్ వాణిజ్యానికి మార్గం తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ గారు బహిరంగ ఆర్థిక రంగానికి దారులు తెరిచారు. ఈ సంస్కరణలు భారతదేశ ఆర్థిక రంగానికి సరికొత్త ఊపు ఇచ్చాయి. ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకున్న ముఖ్య నిర్ణయాలు. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా సేవలందించిన ఆయన ఎంతో చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకున్నారు. మొదటిది పరమాణు ఒప్పందం. భారతదేశం యొక్క జాతీయ భద్రతను బలోపేతం చేస్తూ ప్రపంచ పరమాణు మహాశక్తులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కార్మన్ రేగా గ్రామీణ ఉపాధి హామీ చట్టంతో కోట్ల మంది నిరుపేదల ఉపాధి పొందే అవకాశాన్ని కలిగించారు. ఆర్థిక ఆవిష్కరణలు. కస్టమర్స్ ఫ్రీ ట్రెండ్ నిర్ణయాల ద్వారా ఎగుమతులకు బలాన్ని అందించారు. 4ది రైట్ టు ఎడ్యుకేషన్. ప్రతి పేద పిల్లవాడికి నాణ్యమైన విద్య అందేలా పునాది వేయించారు. నిస్వార్థ నాయకత్వం. శాంతియుత జీవన విధానాన్ని పాటించి క్షమాశీలతతో పాలన చేయగల ఆయన ప్రతిసారి ప్రజా సమస్యలను నిశ్చింతగా పరిష్కరించేవారు. నిరాడంబరత మరియు నిజాయితీకి నిదర్శనమైన మన్మోహన్ గారు ఒక నాయకుడి విలువ ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పారు. ముగింపు. భారత రాజనీతిలో తక్కువ మాట అన్నా ఎక్కువ పనిచేసిన నేత మన్మోహన్ సింగ్. ఆయన తీసుకున్న నిర్ణయాలు, నిర్మించిన భవిష్యత్తు ప్రతి భారతీయుడి మనసులో నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాము.